హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక కుకింగ్ అండ్ బేబీ వ్లాగ్స్. మా ఇంటి పక్కన ఉండే గజ నిమ్మకాయల గురించి మీకు చెప్దామని ఈ చిన్ని వీడియో చేసామండి. చూడండి, చెట్టు నిండా కాయలే ఉన్నాయండి. పులిహోర చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందండి. ఇది తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ ఉంటుందండి. సి విటమిన్ మనకు బాగా లభిస్తుందండి. అచ్చం మన నిమ్మకాయలు ఎలా ఉంటాయండి అలాగే పుల్లగా ఉంటుందండి. అందుకే పులిహోర చేసుకోవచ్చు. దేవుడికి కూడా యూజ్ చేసుకోవచ్చండి వీటిని. నిమ్మకాయల కన్నా ఈ గజ నిమ్మకాయలు చాలా మంచివండి. ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇవి పసుపుగా ఉన్నావు కానీ పుల్లగానే ఉంటాయండి. నారింజకాయలాగా కొంచెం తియ్యగా పుల్లగా ఉన్నవండి, చాలా పుల్లగా ఉంటాయి. ఇప్పుడు మా అమ్మ కోసి చూపెడుతుంది, చూడండి. పసుపుగా ఆరెంజ్ కలర్లో ఉందండి, చూడండి. చాలా రసం వస్తుందండి. ఒక నిమ్మకాయ పిండుకుంటే చాలండి, మనకైతే పులిహోర సరిపోతుంది. పులుపు సీడ్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయండి. ఈ చెట్టు అనేది సంవత్సరానికి 2 కాపులు కాస్తుందండి. కాయలు అయిపోయిన తర్వాత కాయలు వస్తూనే ఉంటాయండి. నిమ్మకాయల కన్నా బాగా ఎక్కువగా కాస్తుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.